దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము చెప్పుకునేది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం చేస్తున్నాము. దాని ముందు ఉన్నాయన్నీ నేను చెప్పాను. అది వెనకాల మీరు ఎపిసోడ్లో చూస్తే నేను మాట్లాడి మీకు వివరంగా అర్థమవుతుంది. 1 కాడి నుంచి 7 సంఘాల కోసం కూడా చెప్పి ఉన్నాను. అది ఒకసారి మీరు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. ఎందువల్ల అంటే దీనివల్ల మీకు వచ్చే నష్టం లేదు, కానీ మరి ఇది మీరు షేర్ చేసినందువల్ల మరి కౌంటింగ్ ఎక్కువ పెరిగితే మనం అందరూ వినే బాధ్యత మరి యూట్యూబ్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు కనుక మీరు షేర్ చేయండి, మర్చిపోకండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నరవతారిగానున్న కాలంలో యోహాను మొదట చూచెను. నరవతారిగా ఉన్నప్పుడు ప్రభుని లోకములో నరవతారిగా ఉన్నప్పుడు యోహాను గారు చూశారు. పునరుద్ధానుడై ఉన్న ప్రభును చూచెను. ఫస్ట్ భూలోకం మీద ఉన్న ప్రభుని చూశారు, పునరుద్ధానం అయ్యేటప్పుడు కూడా చూశారు. ఆ పిమ్మట ఆరోహణమై పరమునకు వెళ్ళుచున్న ప్రభును చూశాను. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు కూడా యోహాను గారు ప్రభు ఎలా వెళ్ళారో అది కూడా చూశారు. ఇక్కడ పద్మాసులోనున్న ప్రభును చూశాను, భూలోకం మీద ఉన్న కూడా చూశారు. ఈ స్వరూపమును చూచుట మరింత గొప్ప సంగతి. మనిషి స్వరూపాన్ని చూట దేవుడై ఉండి మానవ రూపం మీద భూమి మీదకి వచ్చిన తర్వాత చూడటం అంటే అది ఎంతో ధన్యత కలిగి గొప్ప సంగతి, మామూలు సంగతి కాదు. ప్రభు పాత నిబంధనలో తెరచాటున ఉన్నారు. పాత నిబంధన కాలంలో తండ్రి దగ్గరే ఉన్నారు. ప్రజలకి ఉద్దేశించి మాట్లాడలేదు. ప్రజలతోనే సంభాషణ యేసు ప్రభుకి లేదు. అంతా కూడా తండ్రితోనే ఉన్నారు. కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ప్రభువు మనతో మాట్లాడటం మొదలుపెట్టారు. కొత్త నిబంధనలో మన రూపంలో బహిరంగంలోనికి వచ్చి ఉన్నారు. మానవుడు రూపంలాగా దేవుని కుమారుడై ఉండి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడటం మొదలుపెట్టారు. 7 సువర్ణ దీపస్తంభములు. సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు. ఈ 7 సంఘాల కోసం వివరంగా నేను మాట్లాడి ఉన్నాను. అందులో మీరు చూడవలసిన చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, కఠినమైన విషయాలు ఉన్నాయి, ఈరోజు జరగబోయే విషయాలు ఉన్నాయి, జరిగిపోయిన విషయాలు ఉన్నాయి, జరుగుతున్న విషయాలు కూడా అందులోని 3 కూడా వివరంగా అందులోని ఉన్నాయి. తప్పనిసరిగా మీరు చూడండి. ఇవి వెలుగై ఉన్న క్రీస్తు వలన వెలిగింపబడిన దీపములై ఉన్నవి. ఈ ప్రకటన గ్రంథము వెలిగింపబడిన దీపమై ఉన్నవి, వెలుగులోనే ఉన్నవి. ప్రకటన గ్రంథం వివరణ ఏ భక్తులైనా కూడా, ఏ ప్రవక్తలైనా కూడా సుయాన యేసు ప్రభు చెప్పితేనే రాసినవి, కానీ ఏ ప్రవక్త కూడా రాసినవి కావు. చదువరి నువ్వు నిర్మూలమైన దీపమలేనున్నావు. చదువరి నువ్వు నిర్మూలమైన దీపమలే ఉన్నావు. నువ్వు చదివిది గ్రహించుకుంటే వెలుగు దీపము వెలిగిస్తుంది కాబట్టి వెలుగై ఉన్నావు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పలేదా? ప్రభు చెప్పారు కదా, లోకానికి వెలుగై మీరు ఉండండి అని అన్నారు. మనల్ని వెలుగు కింద ప్రభు వెలుగై వచ్చి ఆ వెలుగుని మనకిచ్చారు, మన వెలుగుగా నిలబడమన్నారు. సువర్ణం అనగా బంగారము, సువర్ణము అనగా బంగారము, లోహములలో శ్రేష్టమైనది. లోహములు అన్ని వస్తువుల్లో బంగారము శ్రేష్టమైనది, కాంతి గలది, అది కాంతి కూడా ఉంది. దేవస్థానముకు ప్రత్యక్షపు గుడారములు 7 దీపస్తంభములు, ప్రత్యక్షత గుడారములు. ఆ రోజున మోషే చేసిన మందాసము ప్రత్యక్ష గుడారము. ఆ గుడారములో 7 దీపస్తంభములు ఉన్న
సంగతి ఇక్కడ జ్ఞాపకం వచ్చుచున్నది అని యోహాను గారు చెప్తున్నారు. ఆ 7 దీపస్తంభాలు 3. యోహాను వెనుక తిరుగు చూడగా తన బలహీనతను చూసి ఎడల ఇంత మహిమ చూడలేకపోవును కదా. అతను వెనకాల జీవితాన్ని ఆలోచించుకుని ఉంటే యోహాను గారు ముందుకు ఒక స్టెప్పు వేసి ఉండేవారు కాదు. ఆత్మవశుడిగా వెళ్ళిన యోహాను గారు చూసి ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వెనకాల వచ్చినాయి, వెనక తట్టు చూడకుండా వెదరికి ఒక స్టెప్ వేసి ప్రభువుని హత్తుకొని నడిచారే కానీ వెనక్కి తిరగలేదు. మనం కూడా అలాగే కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా మనము ఒక్క అడుగు దేవుని యందు ముందుకెళ్ళాలి కానీ వెనకంటూ వెయ్యకూడదు. చూసిన ఎడల ఇంత మహిమ చూడలేకపోవును కదా. యోహాను గారు వెనక ఒక్క స్టెప్ వేస్తే, వెనక జీవితాన్ని ఆలోచిస్తే అంత మహిమ యోహాను గారు సంపాదించుకోలేక ఉండేవారు. అందుకని వేయలేదు గనక ప్రభు చెప్పిన మాటని విని దర్శనాన్ని చూసి రాసి అతని మహిమ గొప్ప మహిమను సంపాదించుకోగలిగారు. అలాగే ఈ లోకంలో మనము కూడా ప్రభు చెప్పిన మాట ఒక్క అడుగు ముందుకేసి వెనకాల ఏది వచ్చినా ఎంత ఉతకట వచ్చినా కూడా ఆకుండా ప్రభు విషయంలో ముందుకు స్టెప్ వేసి ఈ వాక్యాన్ని ప్రపంచానికి అందించే విధానంగాను అది నా ఒక్కడి బాధ్యతే చాలదు, ఎవరో ఏదో చెబుతున్నారని మీరు అశ్రద్ధ చేయకుండా ఈ వాక్యాన్ని అందరికి అందించాల్సిన బాధ్యత మీ అందరికి ఉంది. స్నేహితులకి, చుట్టాలకి, ఇతర దేశంలో ఉన్న వాళ్ళకి సమస్తాన్ని కూడా ఆ బహుమతి మీరు అందించిన బహుమతి దేవుడు ఇస్తానని చెప్పారు కనుక మా బాధ్యత చెప్పేంత వరకే, ఆ తర్వాత మీరు చేయటం అనేది మీ బాధ్యత. చదువరి నీవు ఈ బలహీనత వెంట చూసిన ఎడల ప్రభువు మహిమను చూడలేకపోదు. వెనకాల ఆలోచించటం మనకేమొస్తుందిలే షేర్ చేస్తే, లేకుంటే ప్రభు మరి ప్రపంచానికి పంపుతానన్నారు. ఎవరి ద్వారాగా పంపుతారు? అది మనలాంటి వాళ్ళ ద్వారాగే కదా. అది మీరు ఎవరు చేసి ఎవరు పంపుతున్నారు అది ప్రభువుకు తెలుసు కదా. అందుకని ప్రభు ద్వారాగానే మొత్తం అన్నీ కూడా మీరు తెలియజేయాలని నా ఆశ. 4. దీపస్తంభముల మధ్య మనిషి కుమారుడు అనగా క్రీస్తు ప్రభువు 2-3 ఉన్న స్థలములో నేను ఉన్నానని ప్రభువు భూమి అంతటను చెప్పారు. 2-3 ఎక్కడైతే తల వంచుకుని నా కోసం ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ చెప్పారు. వాక్యం ద్వారా కూడా మనకి తెలుస్తున్నది. భూమి అంతటనున్న సంఘము 2-3 కాదు, ఎన్నో వందల మంది ఉన్న సంఘమే ఉన్నది. 2-3 కాదు, ప్రపంచంలోని వందలు, లక్షలు, కోట్లు, మిలియన్లు కూడా దాటిపోయి ఈ రోజున ఉన్నాయి. ఇది లోకమంతటికి దీపం వలె కనబడుతున్నది. లోకమంతటికి ఒక్క చోటే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా దీపస్తంభంలా కనబడుతుంది. ఒకవేళ మీరు ఆలోచించి నేను ఎందుకులే పంపడం అనుకుంటే ఇంకోళ్ళు పంపుతారు. అది దేవుని కనుదృష్టిలోని మేలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పంపించి. ఎందుకనగా నేను లోకమునకు వెలుగే ఉన్నానని ప్రభు చెప్పారు. అతను వెలుగు గనక ఈ వెలుగు లోకానికి వెళ్ళాల. మరి మేము చెప్పే బోధ ఏమిటి అని మీరంటారా? 65 పుస్తకాలు మీరు చెప్పలేదని ప్రభు చెప్పడం లేదు. ప్రభు ఏమంటున్నారంటే 65 పుస్తకాలు పంపించారు నా సేవకులు, నా బిడలు ప్రపంచం మొత్తం బోధిస్తున్నారు. అయితే 66వ పుస్తకం ప్రకటన గ్రంథం కదా. 66 పుస్తకాలు ప్రవక్తలు రాసిన మాటలు, పరిశుద్ధాత్మతో నడిపించిన మాటలు. ఈ ప్రకటన గ్రంథం స్వయాన నేను చెప్పగా ప్రవక్తలు రాసి దాన్ని చెప్పారు. 22 అధ్యాయాలే కాకుండా ఇది వ్యవస్థ బోళంత ఉంది, మహాసముద్రం ఇది. ఈ సముద్రాన్ని పంపించండి, 66 పుస్తకాలు తోడు ఇది కూడా పంపితే అది ఇది కూడా అందరికీ అర్థమవుద్ది అని చెప్పగా మేము మాట్లాడుతున్నాము. మాట్లాడేది మేము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రభు సంఘములోనే ఉన్నారు. మన మనిషి దేవుని కుమారుడు అనగా భూలోక రారాజు కన్నా గొప్పవాడు మన చెంత నుండట మనకు
ఎంత మేలు, మన దగ్గరే ఉన్నారు, ఎక్కడో లేరు. 2-3 ఎక్కడ ఉన్నారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చెప్పిన దేవుడు మరి మన దగ్గర ఉండకుండా ఇంకెక్కడ ఉంటారు? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ప్రభు యూదుడు గనుక యూదులు ధరించినట్టే అంగీని ధరించాను. పాదాల దాకా ఉంటుంది అంగీ. యూదులు కూడా అలాగే ధరిస్తారు గనక ప్రభువు కూడా పాదాల దగ్గర ఉన్న నిలువుటంగిని ధరించారు. ఈ అంగిని సీటి వేసి పంచుకున్నారు. ఎప్పుడు? సిలువ వేసినప్పుడు. అక్కడ సిలువ ఆ వస్త్రాలకి అప్పట్లో చాలా విలువైనది గనుక ప్రతి దొంగ కూడా ఆ వస్త్రాలు చింపి అక్కడ 2-3 ఉంటే అవి పంచుకునేవారు, విలువైనవి కనుక. ఇప్పుడు ప్రభు చూసిన ప్రవక్తల దర్శనం నెరవేరాలంటే ఏం చేయాలి? దాన్ని సీట్ వేయాలి. సీట్లు వేసి పంచుకున్నారని దావీదు మహారాజు, యెషయా వీళ్ళందరూ కూడా ప్రవక్తలు రాశారు గనక అది సీట్లు వేసి పంచుకోవటం అనేది జరిగింది. అది జరగటంలోనే ప్రవచనం అప్పుడు చెప్పారు, నెరవేర్పు కొత్త నిబంధన. ప్రకటన గ్రంథం కూడా కొత్త నిబంధనమే. ఇప్పుడు అంగీ మహిమ కలదు. రొమ్మునకు కట్టుకుని బంగారు దట్టి దీన్ని ఇట్టి యోహానుకు యాజకుడిగా కనబడుచున్నది. రొమ్ము దట్టి కట్టుకొని యోహాను గారు దాన్ని చూసి గోత్రాలు రూపునిగా విభజించారు. యాజకులు దేవునికి మధ్యవర్తులు. యాజకులు ఎవరు? బోధకులు ఎవరికి మధ్యవర్తి ఉండాలా? దేవునికిను సంఘంలో ఉన్న బిడ్డలకే మధ్యవర్తి. ఎందుకు వీళ్ళు ఈ మధ్యవర్తిగా ఉండాలి? సంఘములో ఏదన్నా బలహీనత ఏర్పడినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని దేవునికి తెలియపరిచి దేవుని దగ్గర సలహా తీసుకొని ప్రజలకి ఇవ్వడమే మధ్యవర్తి. ఇది మరి 7 సంఘాల్లో కూడా వివరంగా దాన్ని వివరించి ఉన్నాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. క్రీస్తు కూడా మధ్యవర్తియే, యాజకులు మధ్యవర్తియే, క్రీస్తు కూడా మధ్యవర్తే. క్రీస్తు ఎలా మధ్యవర్తి? యెహోవా తండ్రికిను ప్రజలకి మధ్యవర్తి ఎప్పుడయ్యారు? యేసు ప్రభు దాని రక్తము చిందించక ముందు మనకిను తండ్రికి మధ్యవర్తి. అతని రక్తాన్ని చిందించిన తర్వాత యేసు ప్రభు తండ్రి సింహాసనాన్ని ఆసీనుడై ఉన్నాడు గనక యేసు ప్రభు కూడా దేవుడయ్యాడు గనక ఆ దేవుడికిను ప్రజలకి మధ్యవర్తి, సేవకుడు, బోధకుడు, యాజకుడు ఈ రూపంగా అయ్యింది. మనము చెయ్యలేని పనులు ఆయన చేసి పెట్టుట వలన మధ్యవర్తి అయ్యాడు. మనం ఏం చేశాము? ధర్మశాస్త్రము మోషే గారు రాశారు. 60 జీవోలు, 600 జీవోలు, 600 సమస్యలు లోకంలో రాసిన వ్యక్తి చేయలేకపోయాడు. ఏ బోధకుడు కూడా చేయలేనిది యేసు ప్రభు గారు వచ్చి చేశారు గనక అతని దేవుని కుమారుడుగా దేవుడు అన్ని అధికారాలు వారికి ఇచ్చారు. యాజకుడై ఉన్నాడు. గుడిలో పనిచేయు యాజకులు, లేవీయులు సంఘమునకు నిమిత్తమే జంతు పళ్ళు అర్పించేవారైతే యాజకులు, గుళ్ళో ఉన్న యాజకులు, తర్వాత సేవకులు ఏదన్నా పాపం చేసినప్పుడు జంతువు బలిని అర్పించేవారు. ఇప్పుడు యేసు ప్రభువే జంతువుగా బలైపోయారు. క్రీస్తు తనకు తానే బలి అయినాడు గనుక నేడు జంతువు బలులు ఆగిపోయింది. కానీ మరి ఇజ్రాయేల్ జనం ఏం చేస్తున్నారు? ఎర్రపేని తీసుకొచ్చి జంతువు బలి మళ్ళీ ఇస్తానంటున్నారు. అంటే అక్కడ దేవుణ్ణి ఇంతవరకు మరణించినప్పుడు అలాగే ఉండిపోయారన్నారు. రోమన వాళ్ళు సైనికులు చెప్పిన మాటలు కయ్యప్ప దగ్గరను పిలాతు దగ్గర తీసుకుని, లంచం తీసుకొని, ధనాన్ని తీసుకొని అబద్ధమాడిన ఆ మాటలు వాళ్ళకి తల భారంగా అయిపోయింది. క్రీస్తు శకం 75 సంవత్సరములు శ్రమ వచ్చింది, చిల్లాబల్లైపోయారు.
పిలాతు దగ్గర నా మీద నా పిల్లల మీద పడునుగాక ఈ శిక్ష అన్న మాటకి ప్రకటన గ్రంథంలోనేమో ఈదులకు తాగేస్తానన్నాడు ప్రభు. సువార్తలో ఉన్న గిన్నెను నేను తాగుతానన్నారు, తాగారు ప్రభు, మరణించారు, లేచారు. మళ్ళా ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఆ ఒక్క మాట ఆధారం మీద ఈ రోజున గాజాకును తర్వాత ఇజ్రాయేల్ జనానికి యుద్ధం జరుగుతుంది. దేవుని బిడలారా, మీరు ఎవరు చెబుతున్నారని ఆలోచించకుండా 7 సంఘాల కోసం ఒకసారి నేను వదిలిన రికార్డు చూడండి, మీకు అర్థమవుతుంది. సీరియల్గా చూడండి. యోహాను పాత నిబంధన గుడి పూజారి సంగతి బాగుగా ఎరిగిన వారు. యోహాను గారు పూజారి, పాత నిబంధన కర్తల్ని పూజారి, బోధకులను కూడా పూజారి అని ఇదివరకు పాత నిబంధన కర్తలు అనేవారు. పాత నిబంధన అనే కొంతవరకు ఆపారు కనుక ఇప్పుడు బోధకులు, యాజకులు, సేవకులు, ఈ రూపంగా ప్రవక్తలు అంటున్నారు. సత్యమనే దట్టియో కలదు. దట్టి కావాలి మనకి, సత్యమనే దట్టి నడుముకు కావాలి. ఈ సత్యమనే దట్టి ఎందుకు కావాలి? ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. మనుషులు కొట్టుకునేటప్పుడు ఆపే కావు. సైతానును యాజకులకి యుద్ధం జరిగేటప్పుడు సాతాను బారులో నుంచి కాపాడే ఈ సత్యమనే దట్టి మనకి ఎఫెసీ 6:14 రాశారు. పాత నిబంధనలోని యాజకుడు ఇశ్రాయేలులో 12 గోత్రముల వారి భారమును, ఇశ్రాయేలీ వారు 12 గోత్రములు యాజకులు భారమును భరించుటకు సూచనగా 12 రత్నములు బంగారములతో పొదగబడిన ఎపోదు. అంటే ఎపోదు అంటే ఇక్కడ ఉంటుంది 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు కూడా రత్నాలు. ఏ రత్నాలు? నిర్గమాకాండములోని 12 రత్నాలు 12 రంగుల్లో ఉన్నవి. 12 రంగుల్లో ఉన్న రత్నం కూడా ఒక్కొక్క రత్నం కూడా మళ్ళా రకరకాల వెలుగులో ఉన్నది. రేపొద్దున్న మనమందరం కూడా కొత్త యెరూషలేములోని తిరిగితే ఆ వెలుగంతా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే 12 పాత నిబంధన కర్తలు. ఇది మరి వెనకాల నేను మాట్లాడిన మాటల్లోని పేర్లు కూడా చెప్పి ఉన్నాను, చూడండి. అది పిల్లర్స్ అయి ఉన్నవి. తర్వాత కొత్త నిబంధన కర్తలు గుమ్మములై ఉన్నవి. వీటిని కూడా ఈ వజ్రవైడూరంతోనే నిర్గమాకాండంలో ఉన్న 12 రంగులతోని చెక్కబడే వాళ్ళ గోత్రాలు కనబడుతూ ఉంటాయి. ఆ వెలుగులోనే పెళ్లి కుమార్తె తిరుగుతూ ఉంటుంది. తన రొమ్మును ధరించి ఉన్నట్టు మనము చూచుచున్నాము. నిర్గమాకాండము 28వ అధ్యాయము 16వ వచనము, తర్వాత 39వ అధ్యాయము 8వ వచనము. అలాగన మన ప్రధాన యాజకుడైన ప్రభువు తన సంఘమును రొమ్మున ఆనించుకొని, అలాగే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు అతని రొమ్మున మన సంఘాన్ని ఆనించుకొని తన రూపము గల వధువుగా సిద్ధపరచుటకు, ఈ లోకానికి అతను వధువుగా సిద్ధపరచడానికి ఈ లోకానికి వచ్చిన కారణం, మెయిన్ కారణం కూడా ఒకటి ఉన్నది. తన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనిను ప్రభువు కట్టుకున్నారు. అందుచేతనే ప్రభు యోహానును తన రొమ్మును గొర్రె పిల్ల వలె ఆనించుకొని మోసి ప్రకటన గ్రంథమును చూసి వ్రాయగలవానిగా సిద్ధపరిచాను. అలాగే యోహాను గారిని అతను రొమ్మును పట్టుకొని ఆనించుకొని తీసుకెళ్ళి ఇది చూపించి, ఏమి చూపించారు? జరిగిపోయినవి చూపించారు, జరగబోయేది చూపించారు, ఇది జరగబోయేది కూడా. ఈ 3 సంగతులు కూడా ప్రభు యోహానుకు చూపించి వ్రాయమన్నారు. యోహాను సువార్త 13:25. సంఘముల మధ్య తిరుగుచూ నూనె తక్కువ ఆయన వాటికి నూనె పోస్తూ ఆయన ఒత్తిలని తిరిగి పెద్ద ఒత్తిగా వెలిగించుచున్నారు. అక్కడ మనము 10 మంది కన్యకల్లో 5 కన్యకలకి ప్రభు పిలుపు రాగా ఒత్తిలో నూనె అయిపోయింది అని 5 వెనక్కెళ్ళారు. ముందు 5 వచ్చారు, తలుపు కొట్టారు, లోనికి వెళ్ళిపోయారు. మిగిలిన 5 ఒత్తిలు కొనుక్కొని నూనె పోసి వెలిగించుకొని వచ్చేటప్పటికి తల తలుపు మూయబడింది.
ఈ ఒత్తిడి నూనె కావి ఏమిటివి? ప్రార్థన జీవితం లేనిది. మళ్ళా వెళ్ళారు, ప్రార్థన చేశారు. మిగిలిపోయిన 5 ఉన్నారే, ఈ 5 5 లక్షలు అవ్వచ్చు, 5 కోట్లు అవ్వచ్చు, 5 మిలియన్లు ఎంతన్నా అవ్వచ్చు. ఇప్పుడు మిగిలిపోయిన ఈ 5 కొరకు ప్రభున రొమ్మున ఆనుకుని వీళ్ళని కూడా అతను తోటుగా పరలోకములో కొత్త వెర్షలోము ఉండటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రకటన గ్రంథం 1:13 అయిపోయింది. ప్రకటన గ్రంథం 1:14 వచనం, 1వ అధ్యాయము 14వ వచనము. ప్రభు సమస్త ప్రధానులకు శిరసై ఉన్నాడు. ప్రభు సమస్త ప్రధానులకు శిరసై ఉన్నాడు. ప్రభు సమస్త ప్రధానులకు అందరికి కూడా ప్రభు శిరసై ఉన్నారు. సంఘమును కూడా ఆయనే శిరసై ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 1:18, 21:10 కూడా ఉంది. అతనే శిరసు మనందరికి కూడా. ఈయన తల యొక్క తెలుపు పరిశుద్ధతను తెలియచేయుచున్నది. ఆ తెలుపు పరిశుద్ధాత్మకు తెలియచేయుచున్నది. పరిశుద్ధాత్మ తెలుపు గనక తల వెంట్రుకలు విరిచిన వ్యక్తి అతను ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు పడి వయసు వచ్చినా కూడా భయపడకుండా నిలబడగలిగిన వారే తెల్లటి వెంట్రుకలు వస్తాయి. అది దేవునికి సొత్తు, దేవునికి ఇష్టమైన మనుషులు. ఎందుకంటే వాళ్ళ తప్పుల వల్ల చిన్నప్పుడే మరణించడం కాకుండా ప్రభు చెప్పిన మాటను విని ముందుకు నడవటమే తెల్లటి వెంట్రుకలు. ఈయన దేవుడే ఉండి నరరూపముతో నరుడుగా వచ్చినను జీవితంలో ఏ విధమైన లోపం లేని పరిశుద్ధ జీవితము, దేవుడు కుమారుడై ఉండి అది వదిలి ఈ లోకంలోకి వచ్చి అతను ఎవరు చేయలేని పనిని చేసి పరిశుద్ధ జీవితము కలిగి ఎక్కడ కూడా అతను తప్పిదము లేకుండా పరిశుద్ధ జీవితము కలిగి ఉండెను. అందుకే నాలో పాపమునందని మీలో ఎవరన్నా స్థాపించును అని పలికెను. యోహాను సువార్త 8:46. ప్రభు చెప్తున్నారు, నాలో పాపముందని ఎవరన్నా చూపించగలరా? ఎవరూ చూపించలేరు. అడ్డంగా మాట్లాడే వాళ్ళైతే రకరకాలు మాట్లాడుతున్నారే కానీ నీతి నిజాయితీతోనే పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నవాళ్ళు ఎవరూ చూపించలేరు. తన మాటకి అర్థాలు ఉన్నాయి. ఒక్క మాటకి 4 అర్థాలుగా చెప్తాడు. దేవుడు గనక, దేవుడు కుమారుడు గనక. దాన్ని ఒక్క అర్థమే చేసుకొని రకరకాలుగా మాట్లాడటం అనేది తప్పు. దానియేలు 7:9, సామెతలు 16:31. ఈయన తల వెంట్రుకలో ఉన్నత జయశాలి ధరించిన కిరీటము సూచించుచున్నది. తల వెంట్రుకలు కిరీటములాగా దగదగ మెరుగుతున్నది. ఆ మెరిపే పరిశుద్ధాత్మకి గుర్తు. అవి ఈయన నీతి ప్రవక్తన గల పరిశుద్ధుడని తెలియచున్నది. నీతి పరిశుద్ధుడు గనక ఈ రోజుల్లో 40 వచ్చినప్పటికే, 30 వచ్చినప్పటికే, 50 వచ్చినప్పటికే, 60 వచ్చినప్పటికే చచ్చిపోతున్నారు. కానీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతుకున్నారు? వీళ్ళకి లెక్కలు కట్టిన వాళ్ళు ఈ లోకంలో ఇంతవరకు ఎవరూ లేరు. అది కూడా వాళ్ళు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా మేము ఇప్పుడు ఫలానా సంవత్సరాన్ని పుట్టామని కూడా వాళ్ళు కూడా చెప్పలేదు. అంటే దానికి లెక్కలేనన్ని సంవత్సరములు. ఆకాశం, భూమి, నీరు ఇవన్నీ కూడా వెలుగు ఎన్ని పుట్టక ముందు ఉన్న వారు. అందుచేతనే ఈయన తల వెంట్రుకలో తెల్లని గున్నిని పోలినే మహిమమంతా ధవళముగా నుండినని వ్రాయబడినది. మహిమతో నింపబడిందని, ధవళవర్ణము వలె ఉన్నాయని ప్రభువు పలికారు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అతని నేత్రములు అగ్ని జ్వాలలుగా దగ మండిపోతున్నాయి. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నేత్రములు జాలి కలివిగా మనంక చూసి జాలిపడి అయ్యో వీళ్ళు నరకాగ్ని పాలైపోతారని బాధపడ్డారే కానీ ఇప్పుడు మాత్రం యోహాను గారు చూస్తుంటే అగ్ని జ్వాలలాగా, సూర్యుడిలాగా మండిపోతున్నాయి అతని కళ్ళు. అన్ని కాలములు చూసే నేత్రములు అన్ని కాలంలో కూడా అలాగే నేత్రాలుగా చూస్తాయి. ప్రకటన గ్రంథము
మరి ఇది ఇంకా కొంచెం ఉంది కానీ నేను రాయలేదు. మరి ఇంకా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములు. పాదములు, ఆయన పాదములు మేలిమి బంగారములే ఉన్నవి. కొలిమిలో వేస్తే మస్టు రాలిపోయినప్పుడు మేలిమి రాస్తారు బంగారానికి, అవి దగదగా మెరుస్తాయి. అలాగే మేలిమి బంగారములే ఉన్నవి అతని పాదములు. ఆయన నడిచిన నడకలో ఏమీ దోషము లేదు. నడకలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. మరి ఆ తేడా ఉన్న వ్యక్తి కాదు ప్రభు. నడవడిక, అతని క్రియ, అతని తలంపు, అతని ఆలోచన అంతా కూడా నీతి నియమాలతో నడిచారే కానీ వంకర మార్గాన ప్రభు ఎప్పుడు ఎక్కడ నడవలేదు. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట, ఆయన చూపు, శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట, ఆయన చూపు, ఆయన క్రియ అన్నీ మేలు బంగారము. అన్నీ కూడా మేలు బంగారంలాగా దగ్గదగా మెరిసిందే కానీ వంకర మార్గాన, వంకర చూపు, వంకర వాతావరణం ప్రభు దగ్గర ఏమాత్రము కూడా లేదు. కల్మష భేదము లేని ప్రభు వంటివి. ఈయన పాదములో నేల మీద, నీటి మీద, గాలిలోన నడిచినవి. నేల మీద నడిచింది, నీటి మీద నడిచింది, గాలిలోను కూడా నడిచినవి. ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములే సుందరములైతే, మనం మానవులు సువార్తని ప్రకటించే పాదములు సుందరములైతే, మహిమ వార్తనిచ్చే ఆయన పాదములు ఇంకెంత సుందరమైనవి. మనకే ఇంత ఘనతనిచ్చినప్పుడు మహిమ కలిగిన ఈ శక్తిని ప్రసాదించే ప్రభుకి ఇంకెంత మహిమ, ఇంకెంత పాదాలు అతను సుందరమై ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దానికి లెక్కలు మనం కట్టలేము. యెషయా ప్రవక్త యెషయా 52:7, రోమా 10:15. కంఠస్వరము, ఆయన కంఠస్వరము సముద్ర జలముల ధ్వని వలె దూరమునకు వినబడుతున్నది. ప్రభు చెప్పే మాట ఏంటంటే, సముద్రం పక్కన ఉన్న వాళ్ళు, ఆ సముద్రం మోత ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వినబడుతూనే ఉంటుంది ఒక ధ్వని. ఆ ధ్వనిలాగా ఈ బైబులు 65 పుస్తకాలు ప్లస్ ప్రకటన గ్రంథం, ఇవన్నీ 66 పుస్తకాలు కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళకి ధ్వని ఎలా వినిపిస్తుందో ప్రపంచం మొత్తం కూడా ప్రభు వార్త, ఈ సువార్త వినిపించాలి. అది మనము చేయాలి, అందరూ చేయలేరు. మరి ప్రకటన గ్రంథాన్ని సీరియల్గా ఎంతమంది బోధిస్తున్నారు? మరి ఛానల్లో చూస్తుంటే నాకు కనిపించడం లేదు. ఒకవేళ బోధిస్తే వాళ్ళని తప్పు పట్టడం లేదు, వాళ్ళకి రాదని నేను చెప్పడం లేదు. నేనైతే 7 సంఘాల కోసం విడుదల చేసి ఉన్నాను. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కానించి 1వ వచనం కానించి కూడా నేను చెప్తున్నాను. అయ్యి చూడండి, ఇవి చూడండి, బాగు చెడు కాదు నేను చెప్పేది. ఎవరు చెప్పినా కూడా ప్రపంచానికి అందాలి, అది నేను చెప్పేది. అంతేగాని వాళ్ళు బాగు చెప్పడం లేదు, నేను చాలా బాగా చెప్తున్నానని నేను చెప్పడం లేదు. మనందరికీ చెప్పిందే యోహాను గారు, ప్రభు యోహాను గారు ఇచ్చారు, యోహాను గారు రాశారు. దాన్ని వివరణ మళ్ళా ప్రవక్తలకు రాశారు. వాళ్ళు మేము వివరించి మమ్మల్ని బోధించమన్నారు కాబట్టి బోధిస్తున్నాము. గనక ఎవరు చెప్పినా కూడా ప్రకటన గ్రంథాన్ని ఒకవేళ ఇంకా చెప్పే కూడా చాలామంది ఉంటారు. గనక ఎవరున్నా కూడా ప్రపంచం మొత్తం నలుదిక్కులు కూడా వ్యాపించేలా మీరు చేయాలని దేవుని యందు నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. 11వ వచనంలో ఆయన స్వరము బూరధ్వని వలె వినబడినట్టు చూచుచున్నాము. 11వ వచనములు ఆయన స్వరము బూరధ్వని వలె వినబడినట్టు చూచుచున్నాము. బూరధ్వని అంటే చెవులు గిర్రమని పగిలిపోయే విధానం లాంటి ఆ ధ్వని. ఈ జలముల ధ్వని ఎప్పుడు వినబడును? సముద్ర జలముల శబ్దము సమీప గ్రామాలకును పట్టణములకును వినబడుతున్నట్లు. సముద్రము ఉన్న శబ్దము ఆ పక్కన ఉన్న వాళ్ళకి 1 గంట ఆగిపోవటం, 2వ గంట రావటం, 3వ గంట ఆగిపోవటం ఇలా ఉండదు. రాత్రులు పగలు 48 గంటలు కూడా కంటిన్యూటీగా వినబడుతూనే ఉంటుంది. అలాగే దేవుని సువార్త ఈ 66 పుస్తకాలు కూడా ప్రపంచానికి ఆరూపణంగా అందాలి, వినాలి. ఆరూపణంగా ప్రభు చెప్పగా చెప్తున్నాము. ఇది ఇంకా ఇందాక కూడా చెప్పింది చెప్పక్కర్లేదు. కానీ ఇంకా ఎవరన్నా ప్రకటన గ్రంథాన్ని ఒకవేళ చెబితే అది కూడా అందరికి అందించేలాగా ఏర్పాటు చేయండి.
ఈ సువార్త ధ్వని లోకమంతటికి వినబడుచున్నది. సువార్త మాత్రం లోకమంతటికి వెళ్ళిపోయింది, అన్ని చోట వినబడింది. సముద్రంలోని కెరటములో అంతము లేకుండా ఒకదాని తర్వాత ఒకటి వచ్చుతూనే ఉండును. ఆగదు, అంతమంటే ఆగిపోలేదు. ఈ ఆగిపోయేది ఎప్పుడు ఆగుద్ది? రేపు రెండో రాకడ వచ్చిన తర్వాత సముద్రం ఉండదు, ఆకాశం ఉండదు, ఈ నేలలాగా ఉండదు, కానీ మార్పు వస్తుంది. ఇవన్నీ మారిపోతాయి. అప్పుడు ఏకరీతిగా ఉంటాము. ఇవన్నీ ఏముండదు, అప్పటి వరకు ఇవన్నీ ఉంటాయి. అలాగే దేవుని వాక్యము ఆదికాండము మొదలు ఒక్క దాని తర్వాత ఒకటి వచ్చుచునే ఉండును. ఆదికాండంతో మొదలు పెడితే ప్రకటన గ్రంథం దాకా ఈ తెరలు సముద్రంలో అలలు ఎలాగైతే వస్తాయో అలాగే ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. మరి వచ్చినప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ప్రకటన గ్రంథం తెలియకపోతే మరి ఆమెనన్న కాలం ఎలా వస్తుంది? అది కూడా తెలియాలి కదా. భావము కూడా వచ్చుతూనే ఉండును. ఆదికాండము మొదలు యోధా పత్రిక వరకు 65 పుస్తకములు, అనగా 65 కెరటములు. యోధా దాకా ఆదికాండం చూస్తే 65 పుస్తకాలు వచ్చినాయి. అవి మరి కెరటాల్లాగా ఒకదాని ఒకటి దాని తర్వాత ఒకటి సముద్రంలో అలలు ఎలా వస్తున్నాయో అలా వచ్చాయి. 65 శబ్దములు ఇవి నిత్యము ఉండునవి, అవి పోవు. సముద్రము పోతేనే పోతుంది. సముద్రం ఎప్పుడు పోతుంది? రెండో రాకడం వచ్చిన తర్వాతే పోతుంది. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా గ్రంథం చెప్పేది నిజము. ఒకటి ఆలోచించండి, మరి ఇప్పుడు గాజాకును ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుందంటే మరి గ్రంథాలు చెప్తున్నాయి కదా. ఆ గ్రంథాల్లో ఉన్నవి యెషయా ప్రవక్త చెప్పాడు, ఇర్మియా ప్రవక్త చెప్పాడు. తర్వాత జకర్యా 9:1 కానించి చదివితే అది జరుగుతుంది అని కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాశారు. ఇప్పుడు అవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీ ప్రభు కాదు ఇలాగుంటే ఏదో అంటున్నారు. అవన్నీ ఒకళ్ళు నేను విమర్శించట్లేదు, కానీ ఇప్పుడు మరి మిగిలిన వాళ్ళన్నా మానవులు తెలివైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు కదా, ఆపచ్చు కదా. ఆపాలని ఎంతోమంది ట్రై చేశారు కదా, ఆపలేకపోతున్నారు కదా. అంటే బైబిల్ గ్రంథం నిజమని దీనివల్ల తెలుస్తుంది కదా. ఇంకెందుకు పొరపడుతున్నారు? ఇంకెందుకు గలిబిలి అవుతున్నారు? ఆపలేరు కదా. తర్వాత దాన్ని చూసి అది కరెక్ట్ కాదు అని అంటారు. బైబిల్ చదివితే తెలుసుద్ది. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రాసిన రాత, యెహోవా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ఈ రోజున నెరవేరుతుంది. అది పరుగులు తీయండి. అందులోని ఏదో ఒక మాట ఉంది, అది పట్టుకుంటాం కాదు. అన్నీ చదివితే అర్థమవుతుంది. నేను చెప్పినవన్నీ మీరు చదవండి. పాత నిబంధన వ్రాసిన తర్వాత పత్రికలో వ్రాయబడిను. పాత నిబంధన రాసిన తర్వాత పత్రికలు రాయబడ్డారు. తర్వాత సువార్త వ్రాయబడిను. వీటి ధ్వని అందరికీ వినబడుచున్నది. అవి ఇవి పాత నిబంధన, కొత్త నిబంధన, పత్రికలు, ఇవన్నీ సువార్త, ఇవన్నీ కూడా అందరికీ వినబడుతుంది. కానీ ప్రకటన ధ్వని ప్రత్యేకంగా దీని యొద్దకు అనేకులు వచ్చుట లేదు, చెప్పడం లేదు. భయము. నేను ఒక్క మాట అంటే ఇంకో బోధకులు బాధపడతారు, కానీ భయం లేదు. చెప్పేవాళ్ళు సంతోషమే, చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి భయము. ప్రకటన గ్రంథం అంటే 65 గ్రంథాలు చెప్పినట్టు ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు బోధించమంటున్నారు కదా. అందరూ కూడా బోధిస్తే ప్రపంచానికి అందుద్ది. లేకుంటే లైక్ చేసి అందరూ మీ బంధువులు, స్నేహితులు, చుట్టాల ద్వారాగా తెలియపరిస్తే బాగుంటుంది. కానీ ఎవడో ఏదో చెప్పాడులే, మనకెందుకులే అని మీరు అనుకుంటే అది దేవుని దృష్టిలో మనము చిన్న పొరపాటు చేసిన వాళ్ళు అవుతావేమో ఒకసారి ఆలోచించండి. అన్యూ చదివి ప్రకటన గ్రంథంలో చదవని ఎడల మిగిలినవి కూడా చదవనట్లే. 65 పుస్తకాలు కూడా మీరు గొంతు చించుకొని కేకలేసి బొబ్బలు పెట్టి ఇంతగా చెప్పిన వాతావరణం కూడా ప్రకటన గ్రంథం ఎవరన్నా చదవకపోతే చదవనట్లే, 65 పుస్తకాలు బోధించకుండా ఉండునట్లే అని ప్రభు చెబుతున్నారు. కనుక ప్రభు ప్రకటన అందరూ చదవవలెను. ప్రకటన అందరూ చదవవలెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.